నిర్గమకాండము 25వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రెండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలదోమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, యోఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 దాని ఎత్తు 3 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవును చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి, వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు బొండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవును చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్దెపైనే చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, దోపాత్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలకు దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నక్షీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును, దాని శాఖలను నక్షీ పనిగా చేయవలెను. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలసములను, వాటి మొగ్గలును, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగిచ్చినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.
ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కొనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమకాండము 26వ అధ్యాయము. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలదోమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కోర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపల ఉన్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కోర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను 1 మూరయు ఆ ప్రక్కను 1 మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరల, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దొనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలల కుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య ఉండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మరియు నీవు నీల దోమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేరిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును.
అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపున ఉన్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీలదోమ్ర రక్తవర్ణములు గల పేలిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.